సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మనము ఈ రోజు పర్యావరణం గురించి మాట్లాడుకుందాము. ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పర్యావరణాన్ని కాపాడాలని వేల రూపాయలు ఖర్చు చేసి ముక్కలు ఎక్కడి నుండో తెప్పించి ఈ యొక్క డివైడర్ లో నాటడం జరిగింది. మరి నాటినంత వరకే కాదు కానీ దాన్ని సంరక్షించడం ఏమిటి? వాళ్ళు రక్షిస్తున్నారా లేదా? ఈ ఎండాకాలంలో ఈ పర్యావరణాన్ని రక్షించేది పోయి ఆ చెట్లనన్నిటి కూడా ఎండగొట్టి వాటిని అంతా కూడా తీసి ఖాళీ ప్రదేశంగా చేస్తున్నారు. ఏమిటి ఈ వింత? ఏమి మున్సిపల్ వాటర్ సప్లై చేసి చెట్లను పెంచలేరా? చెట్ల నుంచి పర్యావరణం కాపాడలేరా? మనుషులకు కావలసినటువంటి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను వాళ్ళు ఎండగొట్టి దానినంతా మళ్ళీ పెరిగి తీసి పాడేసి కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కు నష్టం కలిగిస్తున్నారు. ఇదంతా కూడా మన ప్రజల మీద భారం పడుతుంది. ఎందుకంటే పన్నుల రూపాన మనం ఎంతో చెల్లిస్తున్నాం మున్సిపాలిటీకి, కానీ వాళ్ళు చేసే దాంట్లో ఇంత లోపభూయిష్టమైన పరిణామాలు ఉన్నవి. ఎందుకంటే మున్సిపల్ వాటర్ వేసి చెట్లను బతికించలేనప్పుడు మన మున్సిపల్ కార్పొరేషన్లో ఈ డివైడర్లో చెట్లను పెంచడం ఎందుకు? దాని ఆవశ్యకత ఉందా లేదా అనే దాని మీద ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరిగింది. కర్నూలు జిల్లా కేంద్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం అంతా వృధా అయిపోతుంది. ప్రజలు చెల్లించిన పన్నులు మొత్తము రోడ్ల పైన పడేసినట్లుగా ఉంది. ఈరోజు కర్నూలు నగర్లో మున్సిపల్ ఎన్నికల కంటే ముందు, మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రోడ్డు మధ్యలో డివైడర్లు అందంగా తయారు చేశారు, రంగులేశారు, కానీ నాటిన మొక్కల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకు మొక్కలు చనిపోతా ఉన్నాయి? ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క మొక్క దాదాపు 1000-2000 రూపాయలు అవుతుంది. ఇలాంటి మొక్కలు కర్నూలు నగరంలో దాదాపు 2 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ డివైడర్ పైన నాటినారు. ఒక్క మొక్క కూడా బతకలేదు. సి క్యాంపు సెంటర్ నుండి నంద్యాల చెక్ పోస్ట్ వరకు కొన్ని వందల మొక్కలు నాటినారు. అంటే ఒక్కొక్క మొక్క 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి తీసుకొచ్చి నీళ్లు వేయక ఎండిపోయాయా అన్నప్పుడు నగరపాలక సంస్థ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. లేదా నాసిరకం తీసుకొచ్చి నాటినారా? కాబట్టి ప్రజలకు, పన్నులు కట్టిన ప్రజలకు ఈ కార్పొరేషన్ అధికారులు, ప్రభుత్వ అధికారులు చెప్పాలి ఎందుకు ఈ మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. వేల మొక్కలు ఎందుకు ఎండిపోయినవి? మళ్ళీ మట్టి మారుస్తున్నారు, అయినా మొక్కలు బతకడం లేదు. కాబట్టి ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఈ ప్రజాధనం వృధా అయిపోయింది. కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయింది. కాబట్టి దీనిపైన విచారణ జరిపించి సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకొని ప్రజాధనాన్ని మరొకసారి ఇట్లా వృధా కాకుండా కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘం బాధ్యునిగా నేను ఈ ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను. నా పేరు ఇరిగినేని పుల్లారెడ్డి, కర్నూలు. కర్నూలు నగరంలో ఈ పర్యావరణ పరిరక్షణ బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోవాల్సినది. అయితే వేల రూపాయలు ఖర్చు చేసి ఎక్కడి నుంచో మొక్కలు తీసుకొచ్చి డివైడర్ల మధ్యలో నాటుతున్నారు. నాటిన మొక్కలని వాటిని సంరక్షించే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు తీసుకోలేదంటే పన్నులు కట్టించుకున్నారు, కానీ ఇవి పర్యావరణ పచ్చదనం మాత్రం మర్చిపోయారు. వాటికి కనీసం నీళ్ళ ట్యాంకులతో కూడా నీళ్లు పోయటం లేదు. చూడండి, గమనిస్తే ఎట్లా ఎండిపోయినాయో చూడండి. వీటిని పరిరక్షించే బాధ్యత మున్సిపల్ అధికారులు చేయవలసిందిగా కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు స్వచ్ఛందంగా చాలామంది చెట్లు నాటుతున్నారు, వాళ్ళు స్వచ్ఛందంగా చెట్లు సంరక్షిస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నట్టు మున్సిపల్ అధికారులు వేల రూపాయలు కొన్నేమో మొక్కలు పెరికేస్తున్నారు, మళ్ళీ తెచ్చి నాటుతున్నారు. ఇలా ప్రజాధనము వృధా అయిపోతుంది. దయచేసి ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ అధికారులు ఈ చెట్లను సంరక్షించాలని కోరుకుంటున్నా. నా పేరు హరికృష్ణ, కర్నూలు నగర పర్యావరణ పరిరక్షణ అధ్యక్షుడిని.